హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పిగస్ ఛానల్కి. నిన్న శుక్రవారం రోజున మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నా. నేనైతే ముందుగానే అన్నీ రెడీ చేసుకొని కలశ స్థాపనం చేసుకొని అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు చేసి తాంబూలంతో పూజనైతే పూర్తి చేసుకున్నా. ఈ వ్రతం చేసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మేమైతే కలశాన్ని పెట్టుకొని అమ్మవారిని పూజించుకుంటాము. ఈ వీడియోలో మేము చేసిన గణపతి పూజ నుంచి శనివారం నాడు అమ్మవారిని ఉద్వాసన చేసేంత వరకు ఈ వీడియోలో అయితే ఉంచాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఆసనం. శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అర్ఘ్యం. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. పాద్యం. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఆచమనీయం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. పంచామృత స్నానం. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. సుగంధ జలాభిషేకం. శ్రీ మహాగణాధిపతయే నమః. సుగంధ జల అభిషేక ఉద్వర్తానం సమర్పయామి. ఫలోదక స్నానం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రద్వయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధం ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం ధారయామి. నామావళి పూజ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుత్ర శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాది సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాత్కాలిక కదలీఫల నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తౌ ప్రక్షాళయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదౌ ప్రక్షాళయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణాసహిత తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవే సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. పునః పూజ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రం ధారయామి. చామరం విజయామి. గీతం శ్రావయామి. నృత్యం దర్శయామి. దర్పణం దర్శయామి. ఆందోళికామ ఆరోహయామి. ఆశ్వానారోహయామి. గజమారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార సత్యోపచార దేవోపచార పూజాం సమర్పయామి. వరలక్ష్మీదేవి వ్రతం ఆరంభం.
శ్రీ మహాగణాధిపతి పూజానంతరం శ్రీ వరలక్ష్మీ దేవతా వ్రతపూజాం చ కరిష్యే. ఆచమనం. ఆచమ్యాః ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ప్రాణాయామం. కుడి చేతి 4 వేళ్లతో ముక్కు పట్టుకొని ఓం దేవి గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సంకల్పం. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తనమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగ ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ప్రదేశే మధ్యప్రదేశే స్వగృహే బ్రాహ్మణహరిహరసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చంద్రమానేన శ్రీవిశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశియాం భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణదేవతా ప్రీత్యర్థం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. కుంకుమ విలేపనం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శ్రీగంధం ధారయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతాన్ సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పాన్ని సమర్పయామి. అదాంగ పూజ. ఓం చంచలాయై నమః. పాదౌ పూజయామి. ఓం హరిప్రియాయై నమః. గుల్పౌ పూజయామి. ఓం చపలాయై నమః. జంఘే పూజయామి. ఓం సముద్రతనయాయై నమః. జానుని పూజయామి. ఓం పీతాంబరాయై నమః. ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. ఓం సుముఖ్యై నమః. ముఖం పూజయామి. ఓం శ్రియే నమః. ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయై నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రై నమః. నేత్రే పూజయామి. ఓం రమాయై నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రై నమః. నేత్రే పూజయామి. ఓం రమాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం సర్వసంపదప్రదాయై నమః. లలాటం పూజయామి. ఓం సర్వమంగళప్రదాత్యై నమః. శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తర శతనామావళి. శ్రీ ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతప్రదాయై నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం
పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్యాయై నమః. ఓం లక్ష్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభవత్యై నమః. ఓం ఆదిత్యాయై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్రే నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశినై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాలాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వారారోహాయ నమః. ఓం యశస్విన్వై నమః. ఓం వసుధారాయ నమః. ఓం ఉదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్రే నమః. ఓం సిద్ధయై నమః. ఓం స్త్రీణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేష్మగతనందనాయై నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్నై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసినిత్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వరాయై నమః. ఓం వరలక్ష్మీదేవతాయై నమః. అష్టోత్తరశతనామావళి పూజాం సమర్పయామి. గోవిందనామావళి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. 9 సూత్రములతో 9 ముడులు వేసి ఉన్న తోరము ఎంతమంది పూజకు కూర్చుంటే అన్ని తోరములు పీట మీద ఉంచి ఇప్పుడు చెప్పే మంత్రాలు చదువుకుంటూ అక్షతలు పూలు వేసుకుంటూ తోర పూజ అనేది చేసుకోవాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః నవసూత్రతోర గ్రంథిం పూజయామి. సూత్రంకి పూజించిన తరువాత మీ దక్షిణాహస్తే
నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ధూపం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ధూపం ఆగ్రాపయామి. దీపం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. దీపం దర్శయామి. ఆచమనయం. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి నైవేద్యం నివేదించిన తరువాత ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. మహానివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. హస్తో ప్రక్షాళయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పాదో ప్రక్షాళయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. దక్షిణా సహిత తాంబూలం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ వ్రత కథ ప్రారంభం. చేతిలో అక్షతలు తీసుకొని కథ పూర్తయ్యేంత వరకు అక్షతలను చేతిలో పట్టుకొని అమ్మవారిని స్మరిస్తూ కథని వినాలి. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసముపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమశివుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమొక దానిని ఆనతీయవలసిందిగా అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారము నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమును ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగినది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణములో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ అందు అనుగ్రహము కలిగిన దానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారము నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతర్ధానమయ్యెను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించటలోనే చాలా మురిసిపోయింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే
కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లుగల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణములు దగదగమన్నాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కానుక వాహనాలతో నిండిపోయింది. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగ రథ వాహనములు తెచ్చి వారి ఇళ్లకు తీసుకొని వెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాభాగ్యవంతులను చేసినదని పొగిడారు. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, వ్రతకథ పూర్తయిన తర్వాత అక్షతలను అమ్మవారి దగ్గర ఉంచి మనసులో కోరికలను కోరుకొని అమ్మవారికి నీరాజనం అర్పించాలి. అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లతో వాయనం ఇచ్చి నా పూజను పూర్తి చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.